దేశ రాజకీయాల్లో భారీ మార్పు, చరిత్రలోనే అతిపెద్ద సంస్కరణ. లోక్సభలో 543 నుండి 850కు పెరగనున్న స్థానాలు, సౌత్ నార్త్ మధ్య పెరుగుతున్న సీట్ల అంతరం, రేపటి నుండి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు అని కూడా ప్రచురించడం అయితే జరిగింది. ఇక అదేవిధంగా చూసుకుంటే ఆ నల్లి కుట్లోళ్లను గోతిలో పాతి పెట్టండి. అంబేద్కర్ జయంతి వేడుకల్లో సీఎం హాట్ కామెంట్ చేశారు. దళిత బిడ్డ బడ్జెట్ ప్రవేశపెడితే చూడలేకపోతున్నారు. 10 ఏళ్ల విధ్వంసం 100 ఏళ్ల నష్టానికి దారితీసింది. దేశానికి గాంధీ అంబేద్కర్ 2 కళ్ళని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి అని కూడా ప్రచురించడం అయితే జరిగింది. ఇక దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగొద్దని లోక్సభ సీట్ల పెంపుపై సీఎం రేవంత్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రధాని మోడీకి మరొక లేఖ రాయటం అయితే జరిగింది. ఇక నిప్పుల కొలిమిల తెలంగాణ నల్గొండలో 43.5 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైందని కూడా ప్రచురించారు. ఇక దక్షిణాదికి అన్యాయం జరగదు, రేవంత్ విమర్శల్లో వాస్తవం లేదు, కాంగ్రెస్ డ్రామాలను ప్రజలు నమ్మరని, రాజ్యాంగంపై రేవంత్ రెడ్డికి అవగాహన లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు అని కూడా ప్రచురించారు. ప్రధానంగా చూసుకుంటే ముందుగా చూద్దాం, దేశ రాజకీయాల్లో భారీ మార్పు, చరిత్రలోనే అతిపెద్ద సంస్కరణ. మనకి తెలుసు ఇది చాలా పెద్ద సంస్కరణ. డీలిమిటేషన్కి సంబంధించి లోక్సభ సీట్లు అమాంతంగా పెరగబోతున్నాయి. దీనికి సంబంధించి నార్త్కు కంటే కూడా సౌత్కి ఇది ఎఫెక్ట్ బాగా పడుతుందని చెప్పి సౌత్లోని ముఖ్యమంత్రులు కావచ్చు, అటు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కావచ్చు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, మరి తీవ్ర వ్యతిరేకతను అయితే వీళ్ళు వ్యక్తం చేస్తూ ఉండడం మనం అయితే గమనించవచ్చు. ఇక చూసుకుంటే ఇక్కడ భారతీయ లోక్సభలో 543 నుంచి 850కు పెరగనున్న స్థానాలు, సౌత్ నార్త్ మధ్య పెరగనున్న సీట్ల అంతరం, రేపటి నుండి పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు, భారత రాజకీయ ముఖ చిత్రాన్ని సమూలంగా మార్చివేసే ప్రణాళికను కేంద్రం రెడీ చేస్తుంది. దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియపై కేంద్రం తాజాగా సంచలన ప్రతిపాదనలు పొందుపరిచింది. జనాభా పెరుగుదలకు అనుగుణంగా ప్రజలకు మెరుగైన ప్రాతినిధ్యాన్ని కల్పించాలనే ప్రధాన లక్ష్యంతో ఈ కసరత్తుకు మొదలైంది. ఈ మార్పులు కనుక అమల్లోకి వస్తే భారత పార్లమెంటరీ వ్యవస్థలో సరికొత్త అధ్యాయం మొదలవుతుంది. ప్రస్తుతం ఉన్న లోక్సభ స్థానాల సంఖ్యను భారీగా పెంచాలని ప్రభుత్వం భావించడం, ఇప్పటి వరకు ఉన్న 543 స్థానాలను ఏకంగా 850కి పెంచాలని కేంద్రం నిర్ణయించింది. ఇందులో భాగంగా రాష్ట్రాలకు కేటాయించే స్థానాలను 815కి, కేంద్రపాలిత ప్రాంతాలకు కేటాయించే స్థానాలను 35కి పెంచాలని ప్రతిపాదించింది. పెరుగుతున్న ఓటర్ల సంఖ్యకు తగ్గట్టుగా ఎంపీల సంఖ్య కూడా పెరగాలని ప్రభుత్వం భావిస్తుంది. ఈ భారీ మార్పును చట్టబద్ధం చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం 131వ రాజ్యాంగ సవరణ బిల్లును తీసుకురావడానికి రంగం సిద్ధం చేసింది. ఈ నెల 16వ తేదీన 2 కీలక బిల్లులను కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. ఈ విషయాన్ని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ ఇప్పటికే ఎంపీలకు తెలియజేసి సంబంధిత బిల్లు ప్రతులను వారికి పంపించింది. ఈ రాజ్యాంగ సవరణ బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందితే దేశంలో నియోజకవర్గాల భౌగోళిక సరిహద్దులు మారిపోవడమే కాకుండా కొత్త నియోజకవర్గాలు కూడా ఏర్పడతాయనేది ఇప్పటికే మనందరికి కూడా అవగాహన అయితే వచ్చింది. అయితే సౌత్కు తగ్గనున్న ప్రాధాన్యత ఇది చాలా చాలా ఇంపార్టెంట్. పార్లమెంట్లో మరి జనాభా లెక్కల ప్రకారంగా మరి జరిగినట్లయితే మరి ఉత్తర ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించి మరి ఈ ఎక్కువ మంది ఒకవేళ ఉంటే సౌత్కు మాత్రం చాలా అన్యాయం జరుగుతుందని ఇప్పటికే కొంతమంది భావిస్తున్నారు. కొత్త పార్లమెంట్ భవనాలు నిర్మించినప్పుడే సీట్ల సంఖ్య పెరుగుతుందన్న సంకేతాలు వెలువడగా ఇప్పుడు అది ముసాయిదా బిల్లు రూపంలో కార్యరూపం దాల్చింది. ప్రస్తుతం 543 లోక్సభ స్థానాలను ఏకంగా 850కి పెంచాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. 2021లో జరగాల్సిన జనాభా గణన పూర్తి చేసి ఆ లెక్కల ఆధారంగా నియోజకవర్గాల సరిహద్దులను మార్చాలని ముసాయిదాలో పేర్కొన్నారు. ఈ ప్రతిపాదన ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో ఒక పెద్ద భూకంపాన్ని సృష్టిస్తుంది. ఈ ముసాయిదా బిల్లు ప్రకారం సీట్ల పెంపుదల ప్రధానంగా జనాభా ప్రాతిపదికన జరపనుంది. దీంతో ఉత్తరప్రదేశ్, బీహార్ వంటి జనాభా ఎక్కువగా ఉన్న రాష్ట్రాలకు లోక్సభలో అత్యధిక ప్రాధాన్యత లభించే అవకాశం ఉంది. ఒక్క ఉత్తరప్రదేశ్ నుంచి ఎంపీల సంఖ్య 80 నుండి 140 దాటే అవకాశం ఉందని అంచనా. ఈ లెక్కలు చూస్తుంటే భవిష్యత్తులో కేంద్రంలో అధికారం చేపట్టే పార్టీ కేవలం ఉత్తరాది రాష్ట్రాలపై దృష్టి పెడితే సరిపోతుందన్న ఆందోళన రాజకీయ వర్గాలు వ్యక్తమవుతుంది. ఇది దేశ సమాఖ్య వ్యవస్థలో అసమతుల్యతకు దారితీస్తుందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళలో ఈ బిల్లుపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. జనాభా నియంత్రణను విజయవంతంగా అమలు చేసినందుకు మాకు బహుమతి ఇవ్వాల్సింది పోయి సీట్లు కోటాలు తగ్గించి శిక్షిస్తారా అని ఇక్కడ నాయకులు ప్రశ్నిస్తున్నారు. జనాభా ప్రాతిపదికన మాత్రమే సీట్లు కేటాయిస్తే ఆర్థికంగా మరియు సామాజికంగా అభివృద్ధి చెందిన దక్షిణాది రాష్ట్రాలు పార్లమెంట్లో తమ గళాన్ని కోల్పోయే అవకాశం ఉంటుందని ఇప్పటికే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పలుమార్లు చర్చించారు. మరొకసారి కూడా లేఖ కూడా కేంద్రానికి రాయటం జరిగింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దీన్ని ఇలా చేయడానికి వీలు లేదు అని ఇప్పటికే తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా తెలియజేయడం జరిగింది. ఏదైనా దేశ రాజకీయాల్లో ఇది ఒక భారీ మార్పుగా మనందరం కూడా దీని గురించి గమనించవచ్చు అని ప్రచురించారు. అదేవిధంగా చూసుకుంటే
ఆ నల్లి కుట్రోళ్లను గోతిలో పాతి పెట్టండి. మరొక్కసారి తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారని చెప్పాలి. మరి అంబేద్కర్ జయంతి వేడుకల్లో సీఎం హాట్ కామెంట్స్ చేశారు. దళిత బిడ్డ బడ్జెట్ ప్రవేశపెడితే చూడలేకపోతున్నారని, 10 ఏళ్ల విధ్వంసం 100 ఏళ్ల నష్టానికి దారితీసిందని, దేశానికి గాంధీ అంబేద్కర్లు రెండు కళ్ళని చెప్పి ఆయన పునరుద్ఘాటించడం అయితే జరిగింది. ఇక దేశానికి గాంధీ అంబేద్కర్ 2 కళ్ళని, స్వాతంత్ర పోరాటంలో మహాత్మా గాంధీ పాత్ర ఎంతుందో దేశాభివృద్ధిలో అంబేద్కర్ పాత్ర కూడా అంతే ఉందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. లోయర్ ట్యాంక్ బండ్లో నిర్వహించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనమైన నివాళి అర్పించిన అనంతరం మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో గద్దర్ పాత్రను ఎవరూ మర్చిపోలేరని సీఎం తెలిపారు. గత ప్రభుత్వ కేబినెట్లో దళితులకు ప్రాధాన్యం ఇవ్వలేదని, మా క్యాబినెట్లో దళితులకు ప్రాధాన్యం ఇచ్చామన్నారు. దళిత బిడ్డ బడ్జెట్ ప్రవేశపెడితే చూడలేకపోతున్నారంటూ విమర్శించారు. గతంలో బట్టి విక్రమార్కకు సిఎల్పీ నేత హోదాను తొలగించేలా కుట్రలు జరిగాయని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఎస్సీ నాయకుడు స్పీకర్గా ఆర్థిక మంత్రిగా ఉండకూడదా అని ఆయన ప్రశ్నించారు. గత 10 ఏళ్లలో ఏనాడైనా డైట్ ఛార్జీలు పెంచారా అని నిలదీశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్కు పట్టం కడితే ఓరవలేకపోతున్నారంటూ ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా 10 ఏళ్ల పాటు విధ్వంసం సాగించారు అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ మీద విరుచుకుపడ్డారు. మరొక్కసారి 10 ఏళ్ల విధ్వంసం 100 ఏళ్ల నష్టానికి దారితీసిందని సీఎం వ్యాఖ్యానించారు. ఆనాడు చేసిన అప్పులు చెల్లిస్తూ తప్పులు సరిదిద్దుతో పాలనప్పుడు మేము కొనసాగిస్తున్నాము అని చెప్పుకొచ్చారు. ఇక అదేవిధంగా ముందు వైపును చూసుకుంటూ వెనకాల గోతులు తవ్వే వారిని, నక్కజిత్తులను, నల్లికొట్లను మీరే ఏదో ఒకటి చేయాలన్నారు. లేదంటే మంచి లక్ష్యంతో పనిచేస్తుంటే నష్టం జరుగుతుందని ఆయన వాపోయటం అయితే జరిగింది. ఇక అదేవిధంగా గత పాలకులు అంబేద్కర్ జయంతి వర్ధంతికి ఎన్నిసార్లు నివాళులు అర్పించారో అర్థం చేసుకోవాలన్నారు. మహిళా రిజర్వేషన్ల సీట్ల పెంపుపై కేంద్రం గందరగోళం సృష్టిస్తుందని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. నియోజకవర్గాల పునర్విభజన విషయంలో బీజేపీ కుట్రలు చేస్తుందని పనిలో పనిగా మరొకసారి ఆయన ఆరోపణలు గుప్పించడం అయితే జరిగింది. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ప్రజాపాలన సాగిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. గత సర్కారు పాలనతో పోలిస్తే ఈ ప్రజాప్రభుత్వంలో దళితులకి అత్యంత ప్రాధాన్యత ఇచ్చామని తెలిపారు. నియోజకవర్గాల పునర్విభజన విషయంలో బీజేపీ కుట్రలు చేస్తుందని విమర్శించారు. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేసే కుట్ర చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాన అవకాశాలతో దేశాన్ని అభివృద్ధి పదంలో నడపవచ్చని అంబేద్కర్ మార్గదర్శనం చేశారని రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రజల కలలు సాకారం చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. పేదలకు నాణ్యమైన విద్య కోసం గతంలో లేని విధంగా చర్యలు చేపట్టామని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. మనం చూడొచ్చు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఘన నివాళులను అయితే అర్పించిన సందర్భంలో రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేయడం అయితే జరిగింది. ఒకవైపు రేవంత్ రెడ్డి ఈ రకంగా మాట్లాడితే, మరి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మరో రకంగా మాట్లాడారు. ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. దక్షిణాదికి అన్యాయం జరగదు, రేవంత్ విమర్శల్లో వాస్తవం లేదు, కాంగ్రెస్ డ్రామాలను ప్రజలు నమ్మరు అని మరి కిషన్ రెడ్డి అయితే తెలిపారు. రాజ్యాంగంపై రేవంత్ రెడ్డికి అసలు అవగాహనే లేదని దుయ్యబట్టారు. రేవంత్ రెడ్డికి అసలు రాజ్యాంగం మీద అవగాహన ఉండే మాట్లాడుతున్నాడని మరి కిషన్ రెడ్డి ఫైర్ అవడం జరిగింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజ్యాంగబద్ధమైన ప్రక్రియలను రాజకీయం చేస్తున్నారని, ముఖ్యంగా నియోజకవర్గాల పునర్విభజన డీలిమిటేషన్ విషయంలో